మునిగిపోవడం అని చెప్పొచ్చు కదా. సరిగ్గా అదే పాయింట్. అంటే ఆ కాలంలోని అత్యంత శక్తివంతమైన సైనిక టెక్నాలజీనే దేవుడు విఫలం చేశాడని చెప్పడానికి కావచ్చు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి. కరెక్ట్. అది వాళ్లను మానసికంగా దెబ్బతీసింది. ఐగుప్తీయులు యెహోవా మనకు విరోధంగా వాళ్ల పక్షాన పోరాడుతున్నాడు, పారిపోదాం అని అరవడం మొదలుపెట్టారని మన సోర్సెస్ చెబుతున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చాలా ఆలస్యమైంది. మోషే మళ్లీ కర్ర చాపగానే ఆ నీటి గోడలు కలిసిపోయాయి. ఫరో సైన్యాన్ని రథాలను పూర్తిగా ముంచేశాయి. ఒక్కరు కూడా మిగల్లేదు. ఒక శక్తివంతమైన సైన్యం మొత్తం అలా అంతమైపోవడం చూశాక ఇశ్రాయేలీల స్పందన ఎలా ఉంది? అప్పటి వరకు భయంతో ఉన్నవాళ్లు వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అదొక పెద్ద సంవరం. పురుషులందరూ కలిసి యెహోవాను కీర్తిస్తూ ఒక పాట పాడారు. ఆయన గుర్రాలను రౌతులను సముద్రంలోకి విసిరేశాడు అని. అద్భుతం! మోషే సోదరి మిరియం తంబుర వాయిస్తూ అదే పాట పాడితే స్త్రీలందరూ ఆమెతో కలిసి ఆనందంతో నాట్యం చేశారు. భయం నుండి సంబరానికి మారిన క్షణమది. కాబట్టి మనం చూసింది కేవలం ఒక అద్భుతమైన పలాయనం కాదు. అది శతాబ్దాల బానిసత్వానికి ముగింపు, ఒక శక్తివంతమైన సామ్రాజ్యం యొక్క సైనిక గర్వభంగం మరియు ఒక జాతి యొక్క పుట్టుక. సరిగ్గా చెప్పారు. ఈ కథ కేవలం భౌతిక స్వేచ్ఛ గురించే కాదు, శక్తి సమతుల్యత పూర్తిగా తలక్రిందులవడం గురించి కూడా చెబుతుంది. అంటే అప్పటి వరకు బానిసలుగా ఉన్న ఒక సమూహం తమ పూర్వ యజమానుల సైనిక శక్తి అంతా ఒక్క క్షణంలో నాశనం అవ్వడం చూసింది. అవును. ఆ సంఘటన వారి మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటుందో ఆలోచించడం మనకొక ముఖ్యమైన విషయం. అది వారిని ఒక జాతిగా మార్చింది.